హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అశ్వ మీడియా. నేను కావేరి. ఈరోజు మనతో పాటు దిలీప్ గారు ఉన్నారు. అంటే ఆయన మన స్టూడియోకి ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే యాక్చువల్లీ ఆయనకి షూటింగ్స్ అయినా యాక్టింగ్ అయినా అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన యాక్టింగ్ గురించి అని వాళ్ళ ఫ్యామిలీనే వదిలేసుకొని వచ్చినారు మన స్టూడియోకి. లైక్ ఆయన ఉండేది మాత్రం ప్రాపర్ అయినది వైజాగ్. సో అక్కడ నుండి అమ్మా నాన్నని ఫ్యామిలీ మొత్తం వదిలేసి ఇక్కడికి మన స్టూడియోకి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆయన గత కొన్ని రోజుల నుండి చాలా ఫైనాన్షియల్ గా కానీ ఆయన షూట్స్కి వెళ్తే అక్కడ కూడా కొన్ని ఇన్సల్టింగ్స్ అలాంటివి జరిగి ఆయన చాలా సఫర్ అవుతున్నారు. సో నాకు కొంచెం హెల్ప్ చేయండి అని మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. సో ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడైతే తెలుసుకుందాం. సో హలో దిలీప్ గారు. నమస్తే. చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు అసలు యాక్టింగ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? అండ్ ఫ్యామిలీ మొత్తం వదిలేసి ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి అసలు? మీరు కళ అంటే అందరికీ ఉండదు, కళ దేవుడు ఇచ్చినారు. ఆ కళ నేను బయటికి చూపించాలనేసి నేను నా అమ్మ నాన్నకి మా ఫ్యామిలీకి అందరూ వదిలేసి నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి రోడ్ నెంబర్ 5 అని నాకు ఏం తెలియదు. నేను వచ్చేసి హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం ఒక ది నైన్ ఎక్స్చింగ్ స్టూడియో అని ఒకటి ఉంది. అక్కడ నేను మనీ కట్టేసి చదువుకున్న తర్వాత నేను క్లాస్ మొత్తం అయిపోయింది. 45 days క్లాస్ ఉంటుంది అక్కడ. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు తెలియదు. ఇండస్ట్రీ అంటే మాకు ఏం తెలియదు. నా ఫ్యామిలీ నా బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఇండస్ట్రీలో ఎవరు లేరు. అయితే నేను ఏం చేయాలని నేను చాలా ఏడుచుకున్నాను. స్నానం చేసినప్పుడు తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. నాకు ఎవరు హెల్ప్ చేస్తారని అలా నేను రోజు అనుకునేవారు. నా ఫ్రెండ్ మోహిత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, మా రూమ్మేట్ అన్నమాట. చాలా మంచివాడు, నా కోసం చాలా చూశాడు, చాలా బాగా. అంటే ఆయన రూమ్ లో నాకు ఏడ్ చేసిన తర్వాత నేను బిఫోర్ దాట్ మీరు వైజాగ్ నుండి వచ్చినారు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఎవరిని కలిసినారు? ఫస్ట్ ఒక మహేష్ సార్ అని ఉన్నారు, ఆ సార్ దగ్గర ఫస్ట్ నేను కలిసాను. కలిసిన తర్వాత నాకు రూమ్ లేదు, ఉండడానికి ఏం లేవు. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఎవరు తెలియదు. ఆయన వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. ఆయనకి నమ్మేసి నేను హైదరాబాద్ వచ్చాను. అయితే ఆయన ఏమో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో 2 days సఫర్ అయ్యాను. 2 days తర్వాత నాకు ఇంకొక రూమ్ కి అంటే ఆ నైట్ పూట వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలే. అప్పుడు నాకు మహేష్ సారు కొంచెం చిన్న హెల్ప్ చేశారు. ఏంటంటే మహిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ రూమ్ కి నువ్వు షిఫ్ట్ అవ్వు, అక్కడి నుంచి నువ్వు ఇన్స్టిట్యూట్ కి రా అనేసి నాకు ఏడ్ చేశారు. ఓకే సార్ అనేసి నేను అక్కడ వెళ్ళేసి మా మహిత్ అని ఆ దగ్గర ఉండేసి కంటిన్యూ చేశాను అక్కడ. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఏం తెలియదు. ఎలాగ కాస్టింగ్ కాల్ ఎలా వస్తుంది, తర్వాత అక్కడ అంటే మన ఇది ఉంటుంది కదా, కాస్టింగ్ కాల్లో వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలాగ వెళ్ళాలి, తర్వాత నాకు ఏం తెలియదు అనేసి నేను చాలా ఇబ్బంది పడేవారు. ఒకరోజు ఒక మూవీ మోహిత్కి వచ్చింది ఆపర్చునిటీ. వస్తే ఆయన ఏమో నాకు ఫస్ట్ తీసుకెళ్లారు. ఫస్ట్ ఆ మూవీ పేరు అల్లారాంపురంలో. ఆ మూవీలో ఫస్ట్ టైం ప్రభాకర్ గారి దగ్గర నేను యాడ్ చేశాను. అప్పుడు నాది స్టార్ట్ అయింది అనమాట, జర్నీ స్టార్ట్ అయింది సినిమాకి. తర్వాత సినిమాకి వెళ్ళేసి వచ్చాను. అక్కడ ఏమో మనీ కూడా అయ్యలేదు, ఫ్రీగా చేశాను. ఫ్రీగా చేసి మళ్ళీ సైలెంట్ అయిపో, సరే ఫ్రీగా చేశాను కానీ మనీ కూడా రాలేదు అని నేను చాలా బాధపడ్డాను. కానీ నాకు అది చాలా సంతోషంగానే ఉంది. ఎందుకంటే నేను ఫ్రీగా చేశాను కానీ నేను ఒక్కో యాక్టర్ దగ్గర నేను వర్క్ చేశానని చాలా హ్యాపీ అనిపించింది. నా అమ్మ వాళ్ళకి, నాన్నకి అందరు చెప్పాను నేను ఒక హీరో దగ్గర, అలా ఒక విలన్ దగ్గర నేను చేశాను. అదే నాకు. ఓకే, మీ ప్రాపర్ వచ్చేసి వైజాగ్. మరి మీకు తెలుగు రాదా? లైక్ మీ లాంగ్వేజ్ చూస్తుంటే అంటే మాది పల్లెటూరు కదా, అక్కడ కొంచెం డిఫరెంట్. ఒరిస్సాకి ఇంకా ఆంధ్రాకి దగ్గరే బోర్డర్స్ అన్నమాట. ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ కొంచెం కలిసి ఉంటుంది. అందుకు మా లాంగ్వేజ్ కొంచెం అట్లా ప్రాబ్లం వస్తుంది. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, దిలీప్ నీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి అని. అయితే ఇంకా ఇన్స్టిట్యూట్లో కూడా నాకు అదే ప్రాబ్లం జరిగింది. అంటే డైలాగ్ చెప్పినప్పుడు, తర్వాత సిచ్యువేషన్ ఇస్తే అది చూపించినప్పుడు చాలా ప్రాబ్లం జరిగింది. ఏంటంటే నీ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అవుతావు అని చెప్పినారు ఆల్రెడీ. దానికి కూడా నేను పట్టించలేదు. ఆల్రెడీ నేను అది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు అలాగున్నా కూడా పర్లేదు, దానికి నా టాలెంట్ చూపిస్తే చాలు కదా అనుకుని నేను ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తాను. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది మేడం. మరి డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, ఏమైనా జాబ్ కి ట్రై చేయలేరా ఇప్పుడు? మేడం చూడండి, ఇప్పుడు జాబ్ అంటే ఏంటంటే ఇష్టపడినారు జాబ్ చేసుకుంటారు. నాకు జాబ్ అంటే ఇష్టం లేదు మేడం. నాకు ఏంటంటే సినిమాకి వెళ్ళాలి, సినిమాలో నేను కనబడాలి, సినిమాలో నేను బతకాలి, కెమెరా ఒకరోజు నాకు అన్నం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంది. బిజినెస్ కి వదిలేసి నేను వచ్చిన సినిమా కోసం. ఆల్రెడీ జ్యూస్ బార్ అనే ఒక
షాప్ నేను పెట్టుకున్నాను, ఇక్కడ ఫ్రాంచైజీ వైజాగ్లోనే ఉంది మేడం. ఓకే అది పెట్టుకుని నేను ఏంటంటే అది మానేసి నేను ఇక్కడికి వచ్చిన. అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా కూడా నేను వచ్చిన. ఎందుకంటే నాకు కావాల్సిన వర్క్ అదే, నాకు కావాల్సిన స్టేజ్ అదే. నేను అక్కడ ఒక స్థాయిలో ఎదగాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ అనేసి నేను వచ్చిన మేడం. ఓకే, మీరు మూవీస్ లోకి వెళ్ళాలి అని అంటున్నారు, అవును మేడం. యాక్టింగ్ అని అంటున్నారు. అంటే మీరు మూవీస్ లోకి ఏ క్యారెక్టర్ త్రూ వెళ్ళాలనుకుంటున్నారు? ఒక అంటే బ్రదర్. లైక్ ఇప్పుడు మీరు హీరో అవ్వాలనుకుంటున్నారు అట్లా ఉంటాయి కదా. అవును మేడం. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఒక హీరో పెద్దది నేను సాధించుతాను అని రాలే మేడం. ఓకే, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. నేను జర్నీ చేసినప్పుడు దేవుడు ఈ స్థాయిలో నువ్వు ఎదగాలి అనేసి ఏ రోజు నాకు చెప్తారు ఆ రోజు నేను ఎదుగుతా. కానీ నాకు ఒక్కటే ఒక ఉద్దేశం ఉంది. నా ఇన్స్టిట్యూట్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే, నువ్వు ఏంటి అవ్వాలి అని వచ్చినావు అనేసి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నేను ఒక మంచి గుడ్ యాక్టర్స్, ఓకే, నేషనల్ యాక్టర్స్ అవార్డ్ తీసుకోవాలి, ఆ స్థాయికి నేను ఎదగాలని నేను ఆన్సర్ చెప్పిన నా సార్కి. నేషనల్ అవార్డ్ వరకు ఇంకా గుడ్ యాక్టర్స్ అవ్వాలి అనేసి నేను వచ్చిన. ఓకే, దానికోసం నేను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ప్రయత్నిస్తానని నేను ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేసుకుంటున్నాను. మీరు చాలా సఫర్ అయినారు, అంటే లైక్ ఫుడ్ లేకుండా కూడా చాలా మీరు సఫర్ అయినా అని చెప్పినారు మీరు వచ్చినప్పుడే. సో అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ రావాల్సి వచ్చింది? అంటే ఫుడ్ లేకుండా ఎందుకు అట్లా స్పెండ్ చేయాల్సి వచ్చింది మీ టైం? మేడం నాకు మా ఫ్యామిలీ ఏంటంటే నా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఊరి నుంచి వచ్చినప్పుడు కూడా నాకు ఒక చిన్న మాట అనింది ఏంటంటే, మాకు వైజాగ్ కదా, అక్కడ ఒకరోజు మా మమ్మీకి పట్టుకుని వెళ్తే అమ్మ నేను సినిమాకి వెళ్ళాలంటున్నాను అంటే నా మమ్మీ ఏంటనిందంటే ఈ సముద్రం చూసావా అంటే అవునమ్మా అని చెప్పిన. ఆ సముద్రంలో నువ్వు పరిగెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా నీకు? ఆ సముద్రంలో నువ్వు అవతల వెళ్ళేసి మళ్ళీ అమ్మ నేను ఎంత వరకు వచ్చాను అనేసి చూపించాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను భరిస్తాను అంటే నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దు అని నా మమ్మీ కూడా ఫస్ట్ చెప్పింది. అయితే నేను సరే అమ్మ నేను అది గెలుస్తా అనేసి నేను వచ్చిన. అందుకే నేను అమ్మకి నేను చెప్పలేకపోతున్నాను, నా నాన్నకి కూడా నేను చెప్పలేకపోతున్నాను. నేను చెప్తే మాత్రం నాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు, అలా అని కాదు. కానీ నేను చెప్పకూడదు అనేసి మాది మిడిల్ క్లాస్ మేడం, అలా అని కాదు, రిచ్ పీపుల్ అని కాదు, మనం మిడిల్ క్లాస్. అందుకే ఇవన్నీ ఈ ఏజ్లో చెప్తే మనకు బాగోదు అనేసి నేను చెప్పట్లేదు. ఇంకొకటి ఈ జర్నీలో నేను సఫర్ అవుతేనే నాకు తెలుస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. ఈ జర్నీలో నా అమ్మ నాన్న వేక్ సపోర్ట్ ఇచ్చి నేను ముందుకెళ్తే అది సాధించితే ఏమి బాగోదు మేడం. అందుకే నేను నా అమ్మ నాన్నకి నేను ఏం చెప్పను, ఇప్పటి వరకు నేను చెప్పలేదు కూడా. ఓకే, ఇప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ చెయ్యరా మరి? మీకు అమ్మ సపోర్ట్ చేస్తుంది అని అయితే చెప్పినారు ఇప్పుడు ఓపెన్ గా, మరి ఫాదర్ సపోర్ట్ చేయరా? ఫాదర్ అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు మా నాన్నకి. ఇండస్ట్రీకి వద్దు అనేవారు. తర్వాత ఊర్లో చిన్న చిన్న ఫంక్షన్ అయితే నేను డ్యాన్స్ చేస్తే ఏమో నాకు ఎందుకురా మా పొరుగు పోతుంది ఇక్కడ నువ్వు అనేసి నాకు చెప్పేవారు మేడం. ఆయన కూడా నేను డ్యాన్స్ చేసేవారు అక్కడ. చిన్న చిన్న గణేష్ చవితిలో చేస్తారు కదా ఫంక్షన్, అప్పుడు నేను డ్యాన్స్ చేసేవారు. నాకు ఒక రోజు నాన్న ఫుల్ కొట్టేవారు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఒక్కరు చేస్తే నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేసి నాకు అట్లా కొట్టేవారు మేడం. ఆయన కూడా నేను ఓకే నువ్వు ఈరోజు నువ్వు కొడుతున్నావు కదా, ఒకరోజు నేను మంచి స్థాయికి ఎదుగుతా అనేసి నా మనసులో నేను కోరుకున్నా మేడం. అంటే మీ ఫాదర్ ఎందుకు ఆ మెంటాలిటీ, అంటే లైక్ ఒక అమ్మాయిని అయితే అట్లా రెస్ట్రిక్ట్ చేయొచ్చు, బట్ మీరు ఒక బాయ్ గా మిమ్మల్ని కూడా డాన్స్ ఎందుకు చేయనియరు మీ ఫాదర్? అంటే నాన్న ఏంటంటే కొంచెం పొలిటిక్స్ మేడం. అయితే మా నాన్న అంటే డీసెంట్ గా ఉండాలి అంటారు. నాన్న ఏంటంటే పాలిటిక్స్లో నాన్న కొంచెం ఉన్నారు. ఆ మైండ్ సెట్లో నాన్న ఎప్పుడైనా ఉంటారు, ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్లో ఉంటారు. ఏదైనా డైరెక్ట్ అంటే ఎలా చేయకూడదు అని ఇంట్లో కూడా నేను సైలెంట్గా ఉంటాను, అలా అని కాదు. తర్వాత బయట తిరగకూడదు, ఎలాంటి పని చేయకూడదు, మా పరుగు పోకూడదు అనేసి మా నాన్న జాగ్రత్తగా చెప్తారు. అందుకే ఆ టైంలో నాకు ఎలా చేసేవారు అనమాట. సరే నో ప్రాబ్లం అని నేను సైలెంట్లో ఉండేవారు నేను అలాగనగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా నాన్నకి ఎట్లాంటి డ్యాన్స్ సినిమా ఏం నచ్చదు. మా నాన్న అసలు సినిమా చూడరు. నా మమ్మీ అంటే నా మమ్మీ ఓకే అంటది, కానీ నాన్న ఇప్పుడు వరకు ఓకే అనలేదు. ఓకే ఏంటంటే నేను ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ రోజు నేను చెప్పాలి నా కొడుకు ఇది సాధించాడు అనేసి చెప్పాలి అనేసి నేను అప్పటి వరకు దాచుకొని పెట్టాను. ఒకరోజు సాధిస్తా అనేసి నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మేడం, అంతే. ఓకే, మీరు ఒక 2 months వరకు మీరు రోడ్ పైన పడుకున్నా అని కూడా చెప్పినారు, అది నిజం. సో ఎందుకు అట్లా? ఇక్కడ ముసరాంబాగ్ లో ఫస్ట్ నేను అక్కడ యాడ్ అయిన తర్వాత అంటే అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ లైఫ్ లో? అసలు రోడ్ పైన ఫుడ్ లేకుండా అన్నం లేకుండా 2 months 2 days కూడా కాదు 2 months అట్లా ఉన్నారంటే అసలు ఎందుకు వచ్చింది మీకు ఆ సిచ్యువేషన్?
జాబ్ ముసరాంబాగ్లో నేను జాబ్ మానేశాను. జాబ్ మానిన తర్వాత నాకు రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు మేడం. ఇంకా తెల్లారి పూట టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా కాల్గేట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఆ టైంలో ఏం చేయాలని నేను ఏదో ఏం చేయాలని రూమ్లో ఒక 3 days ఉన్నాను. ఉన్న తర్వాత మహిత్ అని ఫ్రెండ్ అని చెప్పినా కదా, ఆడికి చెప్పాను నాకు కొంచెం ఇన్స్టా కూడా చూపించి నేను అక్కడ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తానని నేను ఫస్ట్ ఆయనకి చెప్తే సరే అనేసి నాకు ఇన్స్టా కూడా తీసుకెళ్లారు. అది చూసి మళ్ళీ ఇసోఫ్ కూడా రోడ్ నంబర్ 5 అని ఉంటది. ఇసోఫ్ కూడా అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వెళ్తారు మేడం. అక్కడికి వెళ్తే ఏమో ఫస్ట్ డే నాకు అంటే ఆ బస్సులో ఎక్కించలేదు. ఫస్ట్ డే నేను అనుకునేవారు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ అంటే నేను వెళ్తే నిల్చుంటే నాకు తీసుకెళ్ళిపోతారు ఏమో అనుకున్నా, కానీ నాకు తీసుకెళ్ళలేదు. ఫస్ట్ డే పక్కకి జరగమన్నారు. బస్సులో చాలా మంది ఎక్కుతున్నారు, నేను చూస్తున్నాను ఏంటిది నాకు తీసుకెళ్ళట్లేదు ఎందుకు ఎలాగా అంటే నేను అంత నాకు లుక్ లేదు కదా అనేసి నేను ఆ రోజు ఫుల్ ఏడిచాను మేడం. ఏడిచిన తర్వాత ఏం చేయాలి, మనీ లేదు, రూమ్కి వెళ్ళడానికి రిటర్న్ వెళ్ళడానికి డబ్బులు లేవు. అయితే ఏం చేయాలని అదే రోడ్ సైడ్లో ఏమో చలికాలం నవంబర్ డిసెంబర్ ఈ టైంలో మేడం చాలా ఒక హోండా షోరూమ్ ఉంది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆయన అక్కడ సెక్యూరిటీ గార్డ్ నైట్ డ్యూటీ చేసుకుంటారు. అక్కడ నేను పడుకునిపోయారు మేడం. ఆయన దగ్గర నేను పడుకునిపోయాను. ఆయన కూడా నువ్వు ఇక్కడ నుంచి పోవన్నారు. లేదు సార్ నాకు ఇక్కడ ఒక ప్లేస్ ఇవ్వండి సార్, నేను మళ్ళీ కూర్చుంటాను అనేసి చెప్తే సరే అనేసి కూర్చుంటే దోమలు మొత్తం నైట్ మొత్తం కరుస్తే కూడా నేను అలాగ నైట్ మొత్తం కూర్చొని తెల్లారు 4 గంటలకి నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళివారు మేడం. అలాగా రానిలేరన్నారు ఇందాక మేడం, రానిలేరన్నారు కదా. అంటే ఫస్ట్ డే నాకు తీసుకెళ్ళలేదు. సెకండ్ డే ఏమో ఆ అన్నకి నేను కొంచెం నిన్న పరిచయం అయింది, అన్న నేను జూనియర్ ఆర్టిస్ట్ పోవాలంటే సరే సరే రేపు చూద్దాం, ఇవాళ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు అని చెప్పారు. నెక్స్ట్ ఏమో అన్న ప్లీజ్ అన్న తీసుకెళ్ళానంటే ఆ రోజు ఇంకొక ఎక్స్ట్రా అబ్బాయిలు కావాలని నాకు తీసుకెళ్లారు. నెక్స్ట్ డే నాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి నేను కంటిన్యూ అయ్యాను. వాళ్ళ దగ్గర నంబర్ నాదే తీసుకున్నాడు, యాడ్ చేసుకున్నాడు గ్రూప్ లో. తర్వాత నేను అప్పటి నుంచి కంటిన్యూ అయ్యాను మేడం. పడుకోవడానికి నాకు రూమ్ కూడా లేవు ఆ టైంలో. అయితే నేను రోడ్ సైడ్ లో పడుకుని నేను తెల్లారు 4 గంటలకు లెగిసి నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను మేడం. 2 months అలాగే జర్నీ చేశాను, ఫుల్ జర్నీ చేశాను. జర్నీ చేసిన తర్వాత అలాగే జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చినాడు ఒక అబ్బాయి. ఏంటంటే నా ఫోన్ కూడా పోయింది ఆ టైంలో. నా మమ్మీ డాడీకి ఎవరికి కాంటాక్ట్స్ మొత్తం పోయింది. ఏం చేయాలి, మళ్ళీ 0 అయిపోయింది మేడం. మళ్ళీ ఎలా స్టాండ్ అవ్వాలని ఇంకా వారం రోజుల వల్ల మళ్ళీ నాకు ఫుడ్ కూడా లేదు, షూటింగ్ కూడా ఆ టైంలో లేదు. అయితే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళేసి రోడ్ సైడ్లో పడుకుంటారు కదా, వాళ్ళతో పూట నేను వెళ్ళేసి నేను ఆ క్యాన్సర్ హాస్పిటల్లో లైన్లో నించొని నేను తిన్నాను. ఫ్రీ ఫుడ్ మేడం అక్కడ పెడతారు. అందరూ అలాగా స్నానం చేయకుండా అలా ఉంటారు కదా కొంతమంది, చాలా మంది ఆకలితో ఉంటారు. మరి నువ్వు రోడ్ పైనే ఉన్నావు కదా, నువ్వు స్నానం ఎక్కడ చేసినప్పుడు? స్నానం చేయట్లేదు మేడం. అంటే మనీ ఉంటే కదా స్నానం చేస్తాను, మనీ కూడా లేవు కదా. అందుకే నేను అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో పూట నేను తినేసి ఏమో వాళ్ళతో పూట నేను వచ్చేవారిని, వాళ్ళతో పూట నేను పడుకునేవారు. తాగుబోతుల దగ్గర కూడా పడుకున్నాం. అలా చాలా సఫర్ చేశాను మేడం. 2 months అస్సలు నేను రూమ్కి కూడా వెళ్ళడానికి నాకు రిటర్న్ డబ్బులు లేవు అని నేను వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ డబ్బులు ఉంటే కూడా అక్కడే మనీ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి 4000 అనేసి నాకు రావద్దు అని చెప్పాడు. 4000 నాకు మనీ లేదని నేను రూమ్కి కూడా వెళ్ళకపోయాను మేడం. తర్వాత మరి నీ ఫ్రెండే అన్నావు కదా, నీ ఫ్రెండ్ అన్నప్పుడు ఆ మాత్రం సపోర్ట్ చేయలేదా నీకు? మేడం ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉంటేనే సపోర్ట్, డబ్బులు ఉంటేనే ఏటైనా ఈ ప్రపంచం అదే. మరి ఇంతకు ముందు గొప్ప చెప్పినావు కదా నీ ఫ్రెండ్. గొప్ప అంటే కాదు, ఫస్ట్ ఏంటంటే వచ్చినప్పుడు నాకు మనీ ఉన్నది. ఆ టైంలో నేను వర్క్ చేసేవారు ఒక దగ్గర, నేను జాబ్ చేసినప్పుడు నాకు నెలకేమో 12,000 వచ్చింది. 12,000 అప్పుడు 2-3 months అలా 6 months అయిందో సఫర్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఓకే హ్యాపీలో ఉన్నాం మేడం. ఫుడ్ ప్రిపేర్ చేసినారు, గ్యాస్ అయిపోతే నేనే వెక్ చేసే అలా మొత్తం ఓకే. నేను నవంబర్ నుంచి జాబ్ మానేశాను కదా, అప్పటి నుంచి నాకు ఈ సఫర్ జరిగింది మేడం. 2 months అంటే 2 months రూమ్ రెంట్ కట్టలేకపోయాను. నవంబర్ డిసెంబర్ జనవరిలో నేను ఏమో ఆయనకి డబ్బులు కట్టాను. అంటే ఆ నవంబర్ డిసెంబర్ నాకు అస్సలు మనీ లేదు. ఆ టైంలో నా ఫోన్ కూడా పోయింది. ఫోన్ కూడా పోతే నేను ఈ ఫోన్ ఈ జనరేషన్లో నేను ఆడుతున్నా సామ్సంగ్ J2, ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఆడుతున్నా మేడం. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు వరకు నాకు అలాగే ఉంది. అందుకే ఇప్పుడు వరకు నేను నా సిచ్యువేషన్ మారలేదు. ఆయన్ని కూడా నేను మార్చుతా అనేసి నా మీద నమ్మకం ఉంది. ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ లేదు. ఆయన డబ్బులు మాత్రం ఇచ్చాను. ఆయన దగ్గర నుంచి నేను దూరం కూడా అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇష్టం కూడా వచ్చాను. ఇష్టం కూడా నుంచి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి కంపెనీ ఆర్టిస్ట్ వరకు నేను ఇప్పుడు ప్రజెంట్ ఎదిగాను. అంతా స్ట్రగుల్ చేస్తాను ఈ మధ్యలో. ఓకే, మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నకి తెలుసా మీరు కొంచెం ఓకేగానే ఉన్నారు కదా ఇప్పుడైతే? అవును మేడం. చెప్పినారా మీ అమ్మ నాన్నకి? లేదు మేడం, ఎప్పటి వరకు నేను ఫైనాన్షియల్ గా మరి మీరు ఇంత సఫర్ అవుతున్నప్పుడు అమ్మ నాన్న హెల్ప్ తీసుకోవాలి కదా మీరు.
అమ్మ నాన్న సపోర్ట్ తీసుకుంటే మంచిది, కానీ నేను తీసుకోకూడదు అనేసి నా మీద నాకు ఉంది. ఎందుకు అట్లా డిసైడ్ అన్నారు? అంటే వాళ్ళకి నువ్వు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని అడగాలని లేదు. ఎస్ మేడం, అందుకే మా నాన్నకి ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మకి ఇష్టం, ఓకే అమ్మ ఏంటంటే తింటున్నావా లేదని నాకు అడుగుతుంది రోజు, కానీ నేను ఆకలితో పడుకుంటే కూడా నా అమ్మ నేను తింటున్నానని చెప్పేసి నేను పడుకుంటున్నాను మేడం. ఆల్రెడీ అలాగ ఉంది, కానీ నేను నాన్నకి నా అమ్మకి ఇప్పుడు వరకు చెప్పలేదు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ చెప్తే మంచిది. ఒకరోజు మంచి స్థాయికి వచ్చిన తర్వాత చెప్తే వింటే కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు చెప్తే వింటే బాగోదు అనేసి నేను చెప్పట్లేదు మేడం. అదే నా ఉద్దేశం, ఇంకేముండదు. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? అసలు మీరు మా స్టూడియోకి హెల్ప్ గురించి అని వచ్చినారు. ఏంటంటే మేడం, మీకు ఎలాంటి హెల్ప్ చేయగలం మేము? మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? నాకు ఏంటంటే నాకు యాక్టింగ్ వచ్చు మేడం. నేను ఆల్రెడీ చదువుకొని వచ్చాను ఇన్స్టిట్యూట్లో. ఇంకా సత్యానంద్ గారు అని వైజాగ్లో ఉంటారు, ఆయన పెద్ద స్టార్ మేకర్ అనమాట. ఆయన దగ్గర కూడా నేను 10 days ఇన్స్టిట్యూట్లో నేను చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఒకటి కావాల్సింది. ఏం చదువుకున్నారు? యాక్టింగ్ కోసం. ఓకే, అక్కడి నుంచి నేను ఒకటి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సింది ఇప్పుడు నాకు ఏం లేదా, అవకాశం కావాలి మేడం. అది దానికోసం నేను సఫర్ అవుతున్నా. ఒక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్, లేకపోతే చిన్న ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తానని నాకు నా మీద అంత హాఫ్ ఉంది. ఇంకా నా టాలెంట్ నేను బయటకి చూపిస్తానని నా మీద అంత కసి ఉంది. ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినా చేస్తారా? ఎలాంటి అంటే నేను ఆల్రెడీ ఓకే చేస్తా, కానీ కొంచెం అంటే హారాస్మెంట్ అలాంటి నాకు కొంచెం చేయడానికి. ఓకే, మా గురించి ఏదైనా అంటే లైక్ నేను అడిగింది ఏదైనా చేస్తారా? చెప్పండి, నేను చేస్తా. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయండి, అంటే లైక్ నార్మల్గా. ఓకే, చేస్తా మేడం. అంటే సిచ్యువేషన్ ఏదైనా చిన్నది ఇస్తే నేను దానికోసం పట్టించి నేను చెప్తాను. ఇప్పుడు అమ్మాయికి నార్మల్గా అక్కడ ప్రపోజ్ చేయాలి చెప్తే, ఇప్పుడు ఒక పార్క్లో లేకపోతే ఒక కాలేజ్లో లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడు రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక అమ్మాయి ఉంది మీ ముందు, అమ్మాయి చాలా నచ్చింది అండ్ యూ డోంట్ వాంటెడ్ టు మిస్ హర్. ఓకే, చెప్పండి ఎట్లా? ఒక అమ్మాయి నిల్చుంది, దాని పక్కనే నేను వెళ్ళాను. హాయ్, నా పేరు దిలీప్, ఐ లైక్ యూ. దూరం నుంచి చూసాను కదా, మీరు చాలా నాకు టచ్ అయ్యారు, అందుకే ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను. మీరు ఓకే అంటే ఐఎమ్ హ్యాపీ. ఏడంటారు? ప్లీజ్, చాలా దూరం నుంచి చూసాను, మీకు చాలా నచ్చారు నాకు ఆల్రెడీ, అందుకే చెప్తున్నా. ప్లీజ్ ఓకే ఓకే, చాలా హ్యాపీ, థ్యాంక్ యూ. ఓకే, నైస్ అండి. అంటే లైక్ మీరు ఓకే బాగానే చేస్తున్నారు యాక్టింగ్, కానీ మీరు ఇప్పుడు హీరో క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి యూ నీడ్ టు ఇంప్రూవ్ కదా. అవును మేడం, ఇప్పుడు హీరో అంటే నేను ఎప్పటి వరకు అనుకోలేదు హీరోగా చేస్తానని. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, బాగా చేస్తున్నారు, బట్ ఇంకా హీరోగా ఒకవేళ అవకాశం వస్తే. సాంగ్స్ పాడతారా మీరు? సాంగ్స్ అంటే పాడతా, నార్మల్గా పాడతా. ఏమైనా సాంగ్ పాడతారా? ఏం పాడాలి అంటే కొంచెం మిమ్మల్ని ఆ మూడ్ లో నుండి బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాను, మీరు కొంచెం డిస్టర్బ్ ఉన్నారు కదా. ఇప్పుడు సాంగ్ అంటే పాడతా, అంటే ఇప్పుడు మైండ్ కొంచెం. ఓకే, పర్లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళతో అయితే మీకు ఏం సపోర్ట్ లేదు అంటే లైక్ కాల్ చేస్తుంటారా వాళ్ళు? కాల్ మాట్లాడతారు మేడం. నాన్న కూడా? నాన్న ఈ రోజు కూడా ఎలా ఉన్నావు అనేసి వచ్చేసి 1 year అవుతుంది. ఈ రోజు నాకు అడిగారు, నాన్న ఎలా ఉన్నావు అనేసి. ఈ రోజే కాల్ చేసిన 1 year కి? మరి ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? 1 year కి నాన్న కాల్ చేసినాడా? మమ్మీ ఎప్పుడైనా మమ్మీ ఫోన్ నుంచి కాల్ వస్తే నేను మమ్మీతో మాట్లాడి ఫోన్ కట్ చేసేస్తా. నాన్న ఇప్పుడు నాకు మాట్లాడరు. కానీ ఈరోజు మా మమ్మీ ఏమో ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట, అందుకే ఈరోజు నాకు మధ్యాహ్నం కాల్ చేస్తారు. ఎందుకు కాల్ చేస్తారో తెలియదు. కాల్ చేసి నేను నాన్న ఎందుకు కాల్ చేశారనేసి షాక్గా చూశాను. చూసిన తర్వాత ఆయన అంటే ఎలా ఉన్నావు అనేసి ఈరోజు నాకు అడిగారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. కొంచెం నాన్న అడిగారు కదా, చాలా రోజుల తర్వాత అడిగారు, ఎందుకు అలాగే అడిగారు అనేసి నాకు కొంచెం మైండ్లో ఇప్పుడు వరకు రన్నింగ్ అవుతుంది ఆల్రెడీ. కానీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నాన్న చాలా రోజుల తర్వాత అడిగారు. ఎందుకంటే ఈరోజు కోర్ట్ మూవీది నేను ఒక చిన్న స్క్రిప్ట్ పంపించాను. కోర్ట్ మూవీ రిలీజ్ అయింది కదా, దాంతో నేను యాక్టర్గా ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాను కాబట్టి అది పంపిస్తే చూసిన తర్వాత బాగానే చేస్తున్నావు అనేసి ఈరోజు నాకు నాన్న కాల్ చేశారు. అదే ఉద్దేశం, అదే. ఓకే, అప్రిషియేట్ చేసినారు నాన్న? ఎట్లా? నాన్న కాదు, నాకు బ్రదర్ చూపించారట. అదే నాన్న చూసినారు కదా? నాన్న చూసారట. ఓకే ఓకే, ఇప్పుడు మీకు మూవీలోకి ఎందుకు అంటే మీకు అంత స్ట్రాంగ్ గా అమ్మా నాన్నని వదిలేసుకొని అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు?
చాలా పెద్దగా వస్తుంది మేడం. ఇది ఎందుకంటే ఇప్పుడు అంటే మీరు చాలా సఫర్ అవుతున్నారు కదా, చాలా మేడం, అంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మాకు ఆబ్వియస్లీ. అవును మేడం. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు అసలు? ఎందుకంటే పెద్ద పెద్దలు ఒక మాట అంటారు మేడం, ఏంటంటే కలర్ కాయడం తప్పు కాదు, కలర్ కాయేసి నిజం చేయడం చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా అన్ని ఫేస్ చేసుకోవాలి, ఆ ధైర్యం ఉంటేనే చెయ్యండి అనుకుంటారు. అయితే నేను నా మమ్మీకి చూపించాను ఒకరోజు, ఏంటంటే మన రేంజ్ రోవర్ కార్ అనమాట, నాకు బిగ్ అంటే డ్రీమ్ అనమాట అది. రేంజ్ రోవర్ కార్ అంటే మమ్మీకి ఒకరోజు, మమ్మీ ఈ కార్లో నేను తిప్పాలనుకుంటున్నా, ఈ ఒకరోజు ఆ కార్ నాకు కావాల్సింది అంటే నువ్వు ఎలాగ అవుతావు అని అడిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదంటే ఈ ఇండస్ట్రీ మేడం. ఈ ఇండస్ట్రీ నాకు ఆ కార్ ఇస్తుంది, ఆ రెస్పెక్ట్ ఇస్తుంది, ఆ జనాలు నాకు కావాల్సింది ప్రేమ, జనాలు నాకు చూసి ఆనందంగా ఉండాలి. ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ లేదు, ప్రపంచంలో ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ, మీకు ఎంతమంది జనాలు ప్రేమిస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ మనం. అందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే ఫ్యూచర్లో నాకు మా నాన్నకి బ్రదర్ లేదు, ఎవరు లేరు, నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉంది అంతే. అయితే నేను ప్రపంచంలో అందరు నా ఫ్యామిలీ అనుకోవాలి అనేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను మేడం. ఓకే దిలీప్, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. నువ్వు ఇప్పుడు Okay, ఇంత thank you, సఫర్ ma'am. అవుతున్నావు కాబట్టి Okay, ఐ నో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, Okay, మిమ్మల్ని ma'am. చూస్తే అర్థం అవుతుంది. Yes, బట్ ma'am. బీ స్ట్రాంగ్, Okay, మిమ్మల్ని ma'am. మీరు ప్రొటెక్ట్ చేసుకొని మీ ఫ్యూచర్ మీరే బిల్డ్ చేసుకోవాలి. నో వన్ విల్ డూ ఎనీథింగ్. Okay, okay. ఎవరు వచ్చి మన ఫ్యూచర్ ఎవరు ఏం చెయ్యరు. అవును మేడం. ఓకే, నీ లైఫ్ కాబట్టి నువ్వే స్ట్రాంగ్ ఉండి నువ్వే డెసిషన్ తీసుకోవాలి. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ అండ్ Thank ఆల్ ది you. బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.